హాయ్ హలో టమాటో ప్రాన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా టేస్టీగా చాలా త్వరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలలో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కడిగి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలను టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిని ఇన్స్టెంట్గా దంచుకొని కర్రీలో వేసుకుంటే కూర చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల నీచు వాసన పోతుంది. ముక్క కొద్దిగా గట్టి పడగానే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని కొద్దిగా జీలకర్ర, ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు, ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి, కరివేపాకుని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఈ గ్రేవీని టమాటోలకి పట్టే వరకు బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే టమాటోలు ఇలా మెత్తబడతాయి. ఇలా స్మాష్ చేసుకొని తగినంత కారం వేసుకొని గ్రేవీకి కారం పట్టేలా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను యాడ్ చేసి ఈ గ్రేవీ అంతా పట్టేలా బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయట్లేదు. కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత చూస్తే పచ్చి రొయ్యలు ఉడికిపోతాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆయిల్ పైకి తేలి మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.